వైకుంఠవాసుడైన శ్రీ విష్ణుమూర్తికి జయుడు విజయుడు అని ఇద్దరు కాపలాదారులు ఉండేవారు. ఒకరోజు మహామునులైన సనకసనందావాదులు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి వచ్చారు. వారు చాలా గొప్పవారు, బ్రహ్మ మానసపుత్రులు, చాలా మహిమలు కలిగిన వాళ్ళు చూడ్డానికి 5 సంవత్సరాల బాలుల్లాగా ఉన్న చాలా గొప్ప వాళ్ళు, మహనీయులు. విష్ణు దర్శనానికి వచ్చిన వీళ్ళని జయ విజయులు అడ్డుకుని దర్శనం కుదరదు అని చెప్పారు. జయ విజయుల అహంకారం చూసి ఆ మహనీయులు వెళ్లి భూలోకంలో పుట్టండి అంటూ శపిస్తారు. వెంటనే బిత్తరపోయిన జయ విజయులు శ్రీ విష్ణుమూర్తిని ప్రాధేయపడతారు. విష్ణుమూర్తి జయ విజయుల బాధను చూడలేక మునులు ఇచ్చిన శాపం భరించడం తప్పదు, కానీ 7 జన్మలు నా భక్తుల్లా భూలోకంలో ఉంటే ఆ తర్వాత నుండి మళ్లీ వైకుంఠానికి కాపలాదారులుగా మారవచ్చు, లేదా 3 జన్మలు నాకు విరోధులుగా ఉంటే నేను మిమ్మల్ని ఒక్కో అవతారంలో వచ్చి వధించి ఆ తర్వాత మీరు మళ్ళీ నా కాపలాదారులుగా రావచ్చు అని విష్ణుమూర్తి సలహా ఇచ్చాడు. అప్పుడు జయ విజయులు, ప్రభు 7 జన్మలు మీకు భక్తుల్లా ఉంటూ మీకు దూరంగా ఉండడం కన్నా 3 జన్మలు మీకు విరోధుల్లా ఉంటూ మీకు దగ్గరగా ఉండడం మాకు ఉత్తమం అనిపిస్తుంది అంటూ రెండోది ఎంచుకుంటారు. అందుకే మొదటి జన్మలో సత్యయుగంలో హిరణ్యకశపుడు హిరణ్యాక్షుల్లా జన్మిస్తారు జయ విజయులు. రెండవ యుగం త్రేతాయుగంలో రావణుడు తన సోదరుడు కుంభకర్ణుల్లా జన్మిస్తారు జయ విజయులు. మూడవ జన్మైన ద్వాపర యుగంలో శిశుపాలుడు ఇంకా దంతవక్రుడుగా పుడతారు జయ విజయులు.